ఫ్రెండ్స్, వెల్కమ్ టు నాటు వైద్యం. మమ్మల్ని ఇంతగా ఆదరిస్తున్న మా సబ్స్క్రైబర్స్ అందరికీ మా ధన్యవాదాలు. మీకు కూడా ఏదైనా సమస్యలు ఉంటే తప్పకుండా మాకు కామెంట్ ద్వారా తెలియచేయండి. వాటికి చక్కటి చిట్కాలు మేము తెలియజేస్తాము. సో ఫ్రెండ్స్, ఈరోజు మనం బొప్పాయి చెట్టు గురించి తెలుసుకుందాం. బొప్పాయి చెట్టు అనేది దాదాపుగా అందరికీ తెలిసిందే. దీనిలో ఐరన్ చాలా ఎక్కువగా ఉంటుంది. అయితే ఈ బొప్పాయి తినడం మంచిదా లేదంటే ఆరోగ్యానికి చెడు చేస్తుందా? అసలు స్త్రీలు కడుపుతో ఉన్నవారు ఎందుకు బొప్పాయి పండు తినొద్దు? ఈరోజు దాని గురించి మనం తెలుసుకుందాం. సో బొప్పాయి పండు చాలా మధురంగా ఉంటుంది. దీనివల్ల ఇది రుచి ఎక్కువగా ఉండడం వల్ల చాలామంది ఇష్టపడతారు. కాబట్టి ఇది చలవ చేసే శరీర తత్వాన్ని కలిగి ఉంటుంది. అంటే శరీరానికి చలవ చేస్తుంది అన్నట్టు. అంతేకాకుండా శరీరంలో ఉన్నటువంటి అతి వేడిని కూడా తగ్గిస్తుంది. మూల వ్యాధులను కూడా తక్కువ చేస్తుంది. గుండె లోపల కానీ పొట్టు లోపల ఏదైనా వేడి ఉంటే కూడా ఆ వేడిని అది తక్కువ చేస్తుంది. అయితే దీనివల్ల కొన్ని చెడు కూడా ఉన్నాయి. ఏంటి అంటే ఇది ఆలస్యంగా జీర్ణం అవుతుంది. కాబట్టి కొద్దిగా కఫాన్ని చేస్తుంది. అంటే నంజు రావడం లాంటివి పెంచుతుంది. కాబట్టి చలవ శరీరం ఉన్నవాళ్ళు దీన్ని చాలా తక్కువగా తీసుకుంటే మంచిది. అంతేకాకుండా బొప్పాయి చెట్టు బాలింతలు అది ఎక్కువగా తీసుకున్నట్టయితే కనుక బాలింతల్లో పాలు పెరగడానికి ఎక్కువగా ఉపయోగపడుతుంది. వాతం నొప్పులను హరిస్తుంది. తామర గజ్జి ఇలాంటి వాటికి బొప్పాయి పండు గీరినప్పుడు వచ్చే ఆ పాలను కనుక కేవలం గజ్జి మీద అంటే శరీరం తెలకుండా గజ్జి మీదనే కనుక రాస్తూ ఉంటే తామర గజ్జి లాంటివి వెంటనే తగ్గిపోతూ ఉంటుంది. అంతేకాకుండా ఈ ఆకులను కనుక పసుపులో దంచి బాగా దంచి బోధకాలు కనుక ఎవరైనా బాధపడుతుంటే వాళ్ళకి కనుక కాలుకు రాస్తే అది చాలా చక్కటి ఔషధంగా కూడా పనిచేస్తుంది. అంతేకాకుండా ప్రెగ్నెంట్తో ఉన్నవాళ్ళు బొప్పాయి పండు తినవచ్చా తినకూడదా? చాలామంది సినిమాల్లో చూసి బొప్పాయి పండు తింటే అబార్షన్ అవుతుంది అని అంటారు. అసలు దీనికి కారణం ఏంటో తెలుసుకుందాం. ఈ బొప్పాయి పండులో ఏమవుతుందంటే ఋతురక్తాన్ని బాగా జారీ చేసేటటువంటి గుణం అనేది కలిగి ఉంటుంది. అయితే ఈ ఋతురక్తం ఎక్కువగా కావడం వల్ల ఏమవుతుందంటే బాలింతలు కనుక అంటే కడుపుతో ఉన్నారు కనుక దీన్ని సేవిస్తే దాని సహజ గుణం వల్ల ఏమవుతుందంటే గర్భస్రావం అనేది జరుగుతుంది. అంటే ఎక్కువగా బ్లీడింగ్ అనేది జరిగి గర్భం అనేది పోతుంది. అందువల్ల పచ్చి బొప్పాయి పండ్ల కూరలను పొరలు అట్లా పొరపాటున కూడా వాటిని తినకూడదు. అందుకే ఈ మధ్య చాలామంది ఏం చేస్తున్నారంటే దీన్ని యాంటీ ప్రెగ్నెన్సీ టిప్గా కూడా దీన్ని వాడుతున్నారు. సో మంచే కాదు, దీన్ని చెడు కూడా వాడుకునే వాళ్ళు, చెడుకు కాకుండా మంచి కూడా వాడుకునే వాళ్ళు కూడా ఉన్నారు. సో ఫ్రెండ్స్, బొప్పాయి అనేది ఏదైనా సరే మీ శరీర తత్వాన్ని బట్టి వాడడం చాలా మంచిది. కడుపుతో ఉన్నవారు కానివ్వండి, బాలింతలు అంటే ప్రెగ్నెన్సీ అయిన తర్వాత కానివ్వండి, దీన్ని వారి శరీర తత్వాలను బట్టి వాడడం మంచిది. అలా అని ప్రెగ్నెన్సీ అయిన ప్రతి ఒక్కరూ బొప్పాయి పండు ఎక్కువగా తినడం వల్ల ప్రెగ్నెన్సీ పోతుందని కూడా గ్యారంటీ లేదు. వాళ్ళ శరీర తత్వం దానికి అనుకూలిస్తేనే ప్రెగ్నెన్సీ అనేది పోతుంది. లేదంటే శరీరానికి కఫం చేస్తుంది. అందులో మీరు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. సో ఫ్రెండ్స్, నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఒక లైక్, ఒక షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీ విలువైన సలహాలు, సూచనలు నాకు కామెంట్ ద్వారా తెలియచేయండి. థ్యాంక్ యూ.